ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల వేళలో మరొకసారి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ నీ అపారమైన కృపను, కనికరమును, సమాధానమును మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది నీ వలన అయి ఉండినట్లు కృప చూపి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ విశ్వాసమందు జయ జీవితం ఇచ్చి నడిపిస్తున్న నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరము నీ పిల్లలు నాయనా. నీ వాక్యము చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి నాయనా. నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే అంతగా మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేయండి. ఈ రాత్రి నాయనా నీ నోటి మాటలను స్పష్టంగా గ్రహించగలిగిన అభిషేకమును నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. భూమండలం మీద ఒక ఆత్మను రక్షించే దైవజనుడు ఎలాగుండాలో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు రాత్రి కూడా మమ్మల్ని అందరినీ కనికరించి మీరు మాతో మాట్లాడి మహిమ మీరు పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. రైట్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా 2 తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఒక్కొక్క వచనాన్ని పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటా ఉన్నాము. ఈ 2వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల వరకు 4 సంపూర్ణమైన దేవుని కార్యాలను మనం చూడొచ్చు. అందులో మొట్టమొదటిది మనం చూసినప్పుడు ఒక దైవజనుడు ఇంకొక దైవజనుని కనాలి. అలాగే రెండవది ఒక మంచి సైనికుని వలె పోరాడాలి. మూడవది మనం లాస్ట్ సెక్షన్లో చదువుకున్నాం, జట్టి అయిన వాడు ఒక అథ్లెటిక్ వలె పోరాడాలని మనం చదువుకున్నాం. నాలుగవది ఒక మంచి వ్యవసాయకుని వలె మనం పోరాడాలి. ఇది దైవజనుడికి ఉన్నటువంటి గుణాలు. ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండి సేవ చెయ్యాలని ఒక దైవజనుడి గురించి దేవుని యొక్క వాక్యం చెప్పడం జరిగింది. ఈరోజు మనం 5వ వచనం, మన 3వ అంశాన్ని నేర్చుకుంటా ఉన్నాం. వాస్తవానికి ఈ 4 అంశాలు ఒక్కొక్కటి మనం మరి కొంచెం వివరంగా నేర్చుకోగలిగితే నాకు తెలిసి కనీసం ఒక 3-4 నెలలు పడుతుంది. ఈ 1 నుంచి 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల వరకు నేర్చుకోవడానికి ఖచ్చితంగా 4-5 నెలలు పడుతుంది. కానీ కొంచెం మీకు అవగాహన వచ్చే విధంగా అవగాహన వచ్చే విధంగా కొంచెం కొంచెం చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నాను. ఆ వచనాలు మరలా ఒకసారి చదువుకుందాం. 1వ వచనం నుండి 7 వచనాల వరకు చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను. చూడండి, పరిశుద్ధులు అపోస్తుల చేత అంగీకరించబడిన విన్న సంగతులను మాత్రమే బోధించాలి. మన సొంత ప్రేరేపణలు, సొంత ఆలోచనలు బోధించకూడదు. ఉపదేశంలో పరిశుద్ధులు
ఏ ఉపదేశం ద్వారా ఆత్మల్ని రక్షించడం జరుగుతుందో అదే ప్రకటన దైవజనుడు చేయాలి. ఎందుకంటే పరలోకం మందు దేవుని చేత అంగీకరించబడిన రక్షణ సువార్త, దీనిని అందరూ కూడా ప్రకటించాలి. కొనసాగించున్నానా? చదువు, కంటిన్యూ. నా వలన వినిన సంగతులను, నా వలన వినినటువంటి సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన 4 తరాల ప్రజలను రక్షించడానికి ఒక దైవజనుడు పని చేయాలి. సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. నమ్మకమైన సేవకులకు అప్పగించాలి పరిచర్యని. ఇది మొదటి అనుభవం. రెండవది, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించాలి. ఇందులో యుద్ధమునకు పోవునప్పుడు సైనికుడు ఎవడైనను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనకుండా ఉంటారు. శ్రమ పడాలి, జీవన వ్యాపారాల్లో చిక్కుకోకుండా ఉండాలి. తనను నియమించిన యజమాని సంతోషం కొరకు సైనికుడు అనే పని చేయాలి. ఈ 3 విషయాలు, నేను చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ నేనేం చేయలేక ముందుకు వెళ్తున్నాను. అలాగే మనం 3వదిగా 5వ వచనాన్ని చదువుకోవచ్చు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే 4వది, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పిన మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. గమనించారా? 7వ వచనం, ఈ పైన మొదటి వచనం నుండి 6 వచనాల యొక్క సంపూర్ణత అంతా 7వ వచనం చెప్తాడు. ఇదంతా ఏంటంటే నేను చెప్పిన మాటలు నువ్వేం చేయాలో తెలుసా? ఆలోచించాలి. ప్రతి పాస్టర్ ఆలోచించాలి. గమనించారా? అంతేకాకుండా అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించాలి. చూడండి, ఆలోచించాలి. వివేకాన్ని, దేవుని సన్నిధిలో నుంచి వివేకాన్ని పొందుకోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక దైవజనుడు ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించాలి. గుర్తుపట్టారా? ఆలోచించాలి, ప్లస్ వివేచన, ప్రభు ఇచ్చినటువంటి వివేచన ద్వారా గ్రహించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు 7వ వచనం సంపూర్ణత అంతా కూడా పైన మొదటి వచనం నుండి 6 వచనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా 7వ వచనంలో చెప్తున్నాడు. ముగింపు మీరు గ్రహించాలి, మీరు వివేచించాలి, మీరు అప్పగించుకోవాలి. చూడండి, నేను చెప్పిన మాటలన్నీ కూడా ఆలోచించాలి. అన్ని విషయాల్లో యందు ప్రభు నీకు వివేకాన్ని కూడా అనుగ్రహించాలి. ఒకవేళ ఈ ఆలోచించి దేవుడిచ్చే వివేకాన్ని గనక నువ్వు పొందుకోకపోతే ఈ 4 కార్యాలు నీ జీవితాల్లో నెరవేర్చబడవు. అంటే నువ్వు చేయలేవు. గమనించారా నాన్న? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రైట్, మనం 3వ అంశాన్ని నేర్చుకుంటున్నాము. జట్టి అయిన వాడు 5వ వచనం దగ్గర ఆగిపోయాం. లాస్ట్ సెక్షన్లో 5వ వచనం దగ్గర ఆగిపోయాం. కంటిన్యూ చేయనా? 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, ఇప్పుడు చూడండి, 1 జట్టి అయిన వాడు, 2వది పోరాడాలి, 3వది నియమం ప్రకారంగా పోరాడాలి. ఈ 3 కార్యాలు చేసినప్పుడు బహుమతిని పొందుకుంటాడు. గమనించారా? అంటే కిరీటాన్ని పొందుకుంటాడు. గమనించారా? ఒకవేళ ఈ 3 కార్యాలు ఏ దైవజనుల్లో ఉండవో అతడు కిరీటాన్ని పొందుకోలేడు. గమనించారా? అందుకనే ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు.
చాలామంది జీవితాల్లో పెద్దగా పట్టించుకోరు. కథ చదివినట్టు పుస్తకాలు జీవగ్రంథాన్ని ఊరికి అలా చదువుకొని వదిలేస్తారు. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా చెప్పిన టాపిక్ని మరలా మరలా విని ధ్యానం చేసుకొని రాసుకున్నారా? ఇంపార్టెంట్ విషయాలు రాసుకుంటే ఏమవుద్దో తెలిసిన, నువ్వు ప్రార్థించినప్పుడు ఈ విషయాల్లో నా దైవజనుడు కూడా ఉండాలి అని ప్రార్థించాలి. నా దైవజనుడు ఈ క్వాలిటీస్ కలిగి ఉంటే నేను ఖచ్చితంగా దేవుని రాకడలో ఎత్తబడతానో అనేటువంటి విశ్వాసం ఉండాలి. కార్తీక్, ఈ వారం అంతటిలో చెప్పిన సబ్జెక్టులన్నీ నీకు ఎగ్జామ్ పెడితే పాస్ అవుతావా? చెప్పిన వాక్యాలన్నీ నీకు ఎగ్జామ్ పెడితే పాస్ అవుతావా? రంగులు ఎట్టయ్యాలో రాస్తావా? మామూలుగా సబ్బు ఎన్నిసార్లు పెట్టుకోవాలి, రంగులు ఎలా వేయాలి, బట్టలు ఎలా ఉతుక్కోవాలి, టయానికి తిండి ఎలా తినాలి, అవి అడిగితే టైం టు టైం చక్కగా రాయగలుగుతాం. అవునా కదా? బైబిల్ చదివావా అంటే, పోనీ ధ్యానం చేసావా అంటే చూడండి, ఇంత వాక్యం విన్న తర్వాత ఎవడో ఒకడు పులిసిన పిండి యొక్క మాటలు విని మన విశ్వాసం మొత్తం జారొదులుకుంటాం. అవునా కదా? ఒకసారి మీరు ఆలోచించండి. దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీరు ఏ రోజు పాఠం ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసుకొని సిద్ధపడడం నేర్చుకోకపోతే ప్రభు యొక్క రాకడ కొరకు నేను కూడా సిద్ధపడలేను. చెబుతున్న నేనైనా చూడండి, మీకు ఈరోజు టాపిక్ చెప్పాలంటే నేను మరలా వెనక్కి వెళ్ళి లాస్ట్ సెక్షన్లో ఏం చెప్పానో మొత్తం చూసుకొని రాసిందంతా చెప్పానా, ఎక్కడి వరకు చెప్పి ఆగిపోయానో చూసుకొని మరలా ఈరోజు అంశం ఏం చెప్పాలో మళ్ళా ఒకసారి రివిజన్ చేసుకుంటా. అక్కడ ఉన్నటువంటి అంశాలు ఇంకేం మిగిలిపోయినాయో అవన్నీ మరలా రిపీట్ చేసుకొని ఆ వాక్యాలన్నీ ధ్యానం చేసి మరలా ఒక సబ్జెక్ట్ రాసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా నేను ఒక్కొక్క టాపిక్ 3 సార్లు రివిజన్ చేసుకొని మీ దగ్గరికి వస్తుంది. వర్క్నే రాదండి. ఒక దైవజనుడు నువ్వు ఎప్పుడన్నా బైబిల్ దగ్గర పెట్టుకొని ఒక అరగంట ఏదైనా టాపిక్ ధ్యానం చేసి చూద్దాం, నీ బ్రెయిన్ ఎంతవరకు పనిచేసిద్దో. నేను ఒక విషయం చెప్పనా, నీ మనసు అరగంట వాక్యం చదివి ధ్యానం చేయడానికి నీ శరీరం అసలు ఏమాత్రం ఒప్పుకోదు. కుప్పిగంతులేస్తుంది, ఫోన్లు వస్తే మాట్లాడుతుంది, అటు ఇటు చూస్తుంది. అక్కడ టాపిక్లో ఉన్న సబ్జెక్టు నేర్చుకోమని చెబితే ఒక్కళ్ళు కూడా నేర్చుకోలేరు. ఇప్పుడు నేను జాషువాకి ఒక టాపిక్ ఇచ్చి ఇందులో ఏ అంశాలు ఉన్నాయి నువ్వు చదివి ఒక టాపిక్ చెప్పునానా అంటే చెప్పగలుగుతావా? చెప్పవు. నీ పిహెచ్డిలో ఉన్న బుక్స్ ఎలాగ నడవాలో వాళ్ళు ఏం నేర్పుతారో అది నేర్చుకోగలుగుతావు, కానీ ఇది నేర్చుకోలేవు. దాని కొరకు 1 గంట కాదు 2 గంటలు ఖర్చు అవుతావు. అంతేనయ్యా నానా? కార్తీక్ ఉద్యోగం ఇస్తే ఆ కూలి పని ఇచ్చి డబ్బులు ఇచ్చేవాడు ఆ నేల నాకమన్నా నాకుతారు. అంతేనయ్యా కార్తీక్? అంతే కదా? వాడు నువ్వు నేల నాకి పని చేస్తే నీకు నెలకు 10,000 ఇస్తానంటే ఆడి దగ్గర బానిసలాగా ఉంటారు. నిత్య జీవం పొందటానికి పరలోకం వెళ్ళటానికి ఎవడన్నా ఒక్కడు ముందుకు వస్తాడన్నా? మా నాన్న పెద్దమ్ముల్లి తల్లి వస్తారా ఎవడన్నా? ఇప్పుడు చూడు, నీ భర్త పిహెచ్డి చేయడానికి విజయవాడ రాగలరు, కానీ వాక్యం విని దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి విజయవాడ రమ్మంటే వస్తారా? ముందర మీ అమ్మోళ్ళే మర్డర్ చేస్తారు మీ ఇద్దరిని. ఒకవేళ మీ ఇద్దరు ఒప్పుకున్నా మీ అమ్మ నాన్న తల్లిదండ్రులు మొత్తం కలిసి మర్డర్ చేస్తారు. మీరు చావనైనా చావండి, కానీ వాక్యం వినటానికి మాత్రం వెళ్ళకూడదు అంటారు. ఏమంటారు తెలుసా? ఇక్కడ లేదా? చూడండి, కొంచెం ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. ప్రభు రాకడలో ప్రభుని ఎదుర్కోవటం అంటే మన శరీరం అంత తేలికైందని అంచనా వేయమాకండి. నేను ఈ 4 పాయింట్లు ఉన్న జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే 5-6 నెలలు పడుతుందండి. ఈ 4 విషయాలే. నేను గుండెల్లో ఏడుస్తున్నా, ప్రభా నా పిల్లలకి నేను చెప్పగలుగుతున్నా,
ఎంతవరకు నా పిల్లలు అర్థం చేసుకోగలుగుతారో అని బాధపడుతున్నా. ధ్యానం చేసినప్పుడల్లా తట్టుకోలేకపోతున్నాను. నేను యాక్షన్ చేయట్లేదు, నేను నటించట్లేదు. నాకు తెలుసు ఇక్కడ కూర్చొని నా హృదయం నటిస్తే దేవుని దగ్గర నాకు ఏ జీతం వస్తుందో కూడా నాకు తెలుసు. దైవజనుడు ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో దేవుని జడ్జిమెంట్లు ఎలా ఉంటాయో ఎరుగుండి మాట్లాడేవాడు సేవకుడు. అంటే ఊరికే అనుకూలమైన పరిస్థితులను బట్టి మాట్లాడేది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, జట్టి అంటే లాస్ట్ సెక్షన్లో మనం చదువుకున్నాం. జట్టి అనేవాడు పోరాడి విజయాన్ని పొందటానికి బయలుదేరేవాడని మనం లాస్ట్ సెక్షన్లో ఆల్రెడీ చదువుకున్నాం. ఇక్కడ ఇందులో మీ కొరకు కిరీటం ఉంచబడిందని రాశాడు. ఈ జట్టి అయిన వాళ్ళలో మొట్టమొదట ప్రతిష్ఠితులైన అపోస్తులు ఉంటారు. వాళ్ళు సంఘానికి మాదిరిగా ఉంటారు. లాస్ట్ సెక్షన్లో ఆల్రెడీ మనం చూసాం. ఈరోజు రెండవ అంశంలో మనం నేర్చుకుందాం. రెండవ అంశం ఏంటి? 5వ వచనం మరొకసారి చదువునానా? మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు. ఇప్పుడు చూడండి, రెండవ అంశం ఏంటంటే పోరాడేవాడు అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇప్పుడు పోరాటం అనే మాట ప్రతి చోట రాయబడి ఉంటుంది. ఈ మాట ప్రతి అంశంలోనూ ఉంటుంది. గమనించారా? ఎందుకంటే ఈ 4 లక్షణాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణమే పోరాటం అనేది. సేవకుడు ఎప్పుడు కూడా పోరాడేవాడుగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, పోరాటంలో మనకి ఉదాహరణను మనం ఏం సూచించవచ్చు అంటే, చేప నీటికి ఎదురు పోరాడుతుంది. మీరు చూసారా ఎప్పుడన్నా? నీళ్ళు ఎదురుగా ఫోర్స్గా వెళుతున్నాయి అనుకోండి, అక్కడ చేపలు ఎగురుతూ ఉంటాయి. చూసారా ఎప్పుడన్నా? ఎగరటమే కాకుండా ఆ ఫోర్స్గా వచ్చేటువంటి వాటర్కి ఎదురుగా, ఆ నీటికి ఎదురుగా ఉండి పోరాడుతూ ఉంటుంది. ఇది చేపల యొక్క లక్షణం. పోరాటం అనే మాట చిన్నది కదండి, అది చాలా శక్తివంతమైనటువంటి మాట. చూడండి, పౌలు పోరాడతాడట. ప్రతిష్ఠితుడైన ఒక అపోస్తులుడైన పౌలు ఎలా పోరాడతాడో మనం బైబిల్లో చూడొచ్చు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 29 చదవండి. అందు నిమిత్తము 29, 30 కూడా చదువుకోవచ్చు. చదవండి నాన్న. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపోస్తులకు పోరాటానికి ఆధారం ఏంటంట? ఏనా? అపోస్తులకు పోరాటం చేయడానికి ఆధారం ఏంటి? గుర్తుపట్టండి. ఎవరు? రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువునా? కొలసి అందు నిమిత్తము నాలో బలముగా. ఇప్పుడు చూడండి, అపోస్తులుడైన పౌలులో పోరాటం యొక్క బలానికి కారణం ఏంటో చెప్తున్నాడు. నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు. చూడండి, కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆయనంటే ఎవరు? గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఆయన క్రియాశక్తిని బట్టి పోరాటం చేస్తున్నాడంట. ఇప్పుడు ఆయన అంటే ఎవరు? మనందరికీ తెలుసు. ఏనా?
ఆయన అంటే ఎవరు చెప్పండి? ఆయన అంటే ఎవరు నాన్న? ఆయన అంటే ఎవరు? పక్కింటి ఆయన? ఆయన అంటే ఎవరు అమ్మా? సౌండ్ కూడా రావట్లేదు, ఎందుకని? అసలు తిరిగిలేదు. చూసారా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి మిస్టర్ రాయప్ప గారు చెప్తే తప్ప ఎవరికి అర్థం కావట్లా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి అనుభవాన్ని తెలియచేస్తుందో చూడండి. ఆయన అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఏమున్నాయంట? క్రియాశక్తి ఉందంట. క్రియాశక్తికి ముందర ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. క్రియలకి ఏముంటుందంటే విశ్వాసం. ఇప్పుడు విశ్వాసానికి కర్త ఎవరు చెప్పండి? ఇప్పుడు పౌలుకి పోరాటానికి ఏం కావాలంట? ఒకటి విశ్వాసం, యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసం, యేసుక్రీస్తులో ఉన్నటువంటి క్రియలు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రెండు నీ జీవితంలో పోరాడడానికి బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఎప్పుడైనా మన ప్రార్థనలో ఒక నోట్ పెట్టుకొని ఈ రెండు నాకు కావాలని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేస్తామా? ఆలోచించండి. కార్తికయ్య విశ్వాసము, దాని క్రియలు, ఈ రెండు నాకు కావాలని ప్రార్థన చేస్తారా? ప్రార్థించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి అని అంటే ఎత్తేవాళ్ళు ఉంటారా? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తాయి. ఎరా నువ్వు చెయ్యెత్తుతున్నావు కానీ అసలు నిజం చెప్పు అంటదా లేదా మన మనస్సాక్షి? రేపు ఆదివారం మన మనస్సాక్షిని గురించి కొంచెం లోతుగా నేర్చుకుందాం. చాలా మంచి విషయాలు ఉన్నాయి. నాకు తెలిసి మరి 2-3 నెలలు పట్టిద్ది అనుకుంటున్నాను నేను. నాకు ఇంకా మంచి విషయాలు నేర్పచ్చు అందులో. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. క్రియాశక్తి అంట బలాన్ని ఇస్తుందట పోరాటానికి. ఇప్పుడు చూడండి, బలాన్ని ఇచ్చేవి నీకేమేం తెలుసు అంటే ఏం చెప్తావు? ఎస్సాకయ్యా నీకు బలం ఇచ్చేది అంటే ఏం చెప్తావు? అయ్యా చూసారా, ఎగ్జాక్ట్లీ భలే చెప్తాడండి ఇసాకు. తిండి అంటారు రాయప్ప గారు, నాకు బలం ఇచ్చేది తిండి అంటున్నాడు. ఇప్పుడు తిండిలో వెరైటీ ఏంటి? తిండిలో బలం ఇచ్చేది ఇంకా ఏంటి? అయ్యా మా ఇంట్లో నాటిన ఆకుకూరలు అంటావా? అవునా, మరి మటన్ ఏం చేద్దాం నాన్న? మరి చికెన్ ఏం చేద్దాం? మరి ఫిష్ని ఏం చేద్దాం? నిహాల్ నీ బలం ఏంటంటే ఏం చెప్తావు? అయ్యా అయ్యా అబ్బా కొట్టండి చప్పట్లో. చూసారా, మన నిహాల్కి బలం ఏంటో తెలిసిన దేవుడట. ఏది అక్షయ్కి బలం ఏది? మా అక్షయ్ ఏది? అక్షయ్కి బలం ఏంటో తెలిసిన అసలు బలమైన ఆహారం తినకుండా ఉండటమే బలం అంటది. ఎండిపోతూ సన్నగా పీనుగులాగా ఉంటేనే ఒరిజినల్ బలం అంటది. అంతేనమ్మా? ఇక వాళ్ళ మమ్మీ డాడీ అయితే చెప్పక్కర్లా. ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తే తూకం వెయిట్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేయాల, కొంచెం కూడా పెరగకూడదు. చూసారా ఎంత క్రమశిక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక ప్రతిష్ఠితుడు ఆత్మ విషయంలో, ఆత్మను రక్షించుకునే విషయంలో, లేకపోతే అనేక ఆత్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టేటువంటి విషయంలో ఒక బలం కావాలంట. ఇటు తిరుగునానా, వాక్యం విని తల్లి, నువ్వు గుడ్ కదా? ఓకే. ఇప్పుడు చూడండి, ఒక ఆత్మను రక్షించేటువంటి విషయంలో దైవజనుడు ఎలాగుండాలో ఎంత చక్కటి విషయాలు చెప్పండి. పోరాడాలట. ఇప్పుడు పోరాటానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి, దాని క్రియలు కావాలి. ఈ రెండు ఎక్కడున్నాయి? క్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో కానీ లోకం కూడా పోరాటం చేసిద్ది, తెలుసా? పోరాడిద్ది.
శరీరం కూడా పోరాడుతుంది. ఈ రెండు బలంగా పోరాడతాయి లోకంలో. శరీరము, లోకము. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడం. ఇవి పోరాడతాయి. గమనించారా? శరీరం పోరాడడం అంటే అర్థం ఏంటి? లోకానికేమో మూడు గుణాలు చూపించాడు దేవుడు. మరి శరీరం పోరాటానికి ఎన్ని చూపించాడు దేవుడు? శరీరంలో ఎన్ని ఉంటాయి చెప్పండి? సకల పాప ప్రపంచం మొత్తం శరీరంలోనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనిషి శరీరానికి ఎంత విలువిస్తాడంటే ఆ శరీరం కోసం దానికి నచ్చిన పని చేయడానికి దేవుని వాక్యాన్నే కాదు కదా, పరిశుద్ధుల సహవాసమే కాదు కదా, ప్రార్థనే కాదు కదా, మొత్తం పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు చూడండి, నీ భక్తిని గురించి కొంచెం ఏదన్నా నీ భక్తిలో క్వాలిటీ రావాలని దైవజనుడు ఎప్పుడన్నా ఒకసారి నీతో మాట్లాడాడు అనుకోండి, వెంటనే నీ మనసు ఏమంటుంది తెలిసిన? ముందర నీ ఇల్లు బాగుందా, నీది బాగుందా, మీ ఆవిడది బాగుందా, మీ అబ్బాయిది బాగుందా, మీ అమ్మది బాగుందా, అసలు మీ నాన్నది బాగుందా అని అడిగిద్దా లేదా? రాయపు గారు ఆయనకి 75 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. శరీరం ఎంత ముదురో చూడండి. దాన్ని ఆత్మీయ జీవితంలో నానా నువ్వు ఇలాగ ఉండాలని ఒక చిన్న హెచ్చరిక శరీరాన్ని గనక చేసాం అనుకోండి, వెంటనే రివర్స్ అవుద్ది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో సంఘం ఎలాగుండాలంటే మగ శిశువుని పోలి ఉండాలి అన్నాడు అనుకోండి. 12వ అధ్యాయంలో ఉంటుంది ప్రకటన గ్రంథంలో, మగ శిశువుని పోలి ఉండాలి. ఇప్పుడు చూడండి, మగ శిశువుకి మీసాలు ఉంటాయండి? ఉండవు. సంఘం ఎట్టుండాలి? ఒక పోలిక. ఇప్పుడు సరిగ్గా మనం చూస్తే మీసాలు కనపడతాయా? మనకి కనపడవు. ఇప్పుడు మన సంఘానికి వచ్చే మగపిల్లల్ని అక్కడ దాకా ఎందుకు, కార్తీకుని కనుక మీసాలు తీసేయాలి అబ్బాయి అన్నాం అనుకో, తెల్లారి బట్టలు సర్దుకొని పరారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. అంతేనయ్యా? నేనేమన్నా ఆడమోహంగా అండి ఏంటి? ఆడవాళ్ళలాగా ఉండాలా ఏంటి? సంఘము స్త్రీ అంటే ఒప్పుకుంటాడు, స్త్రీ పోలికలో ఉండాలి అనే చెప్పిన వాక్యానికి మాత్రం లోబడరు. ఇప్పుడు మా జాషు ఆ మీసాలు తీసాడనుకో, మీ ఆవిడ ఊరుకుంటుందా? ఊరే వస్తుంది. మీ అమ్మ మీ నాన్న మీ అమ్మ ఊరుకుంటుందా? అసలు ఎవరి దాకా ఎందుకు? నిన్ను కన్న తల్లి ఊరుకుంటుందా? నిన్ను కత్తి తీసుకొని మర్డర్ చేసినాడు 10 సార్లైనా బొడవమన్నా పడుతుంది. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మన రత్నమ్మోళ్ళ హస్బెండ్ ఉన్నాడు రాజయ్య, డ్యూటీలో మీసాలు తీసేయాలి అన్నాడు అనుకోండి, ఆఫీసరు, డ్యూటీ ఆఫీసరు ఏమంటారు? రత్నమ్మ ఎప్పుడైనా ఎందుకు తీసేసావు అని అడిగిద్దా? ఒక్క చూపు చూశాడంటే మళ్ళీ కిందపడి కొట్టుకులాడాల. రాజయ్య లేడు. ఇప్పుడు మా కార్తీక్ని పిలిచి రేపొద్దున రాజయ్య అబ్బాయి నువ్వు కానిస్టేబుల్ అవ్వాలంటే, అంటే కానిస్టేబుల్ కదలండి, డైరెక్ట్ కమాండర్ అవుతాడంట్లే. కమాండర్ అవ్వాలంటే మీసాలు తీసేసేయి అన్నాడు అనుకో, వెంటనే అసలు చెప్పి చెప్పకుండానే తెల్లారిపాటికి టకటక గీగేసి ఎదురుకెళ్ళి చేతులు కట్టుకొని ఇట్లా నుంచుంటాడు. ఒకవేళ వాక్య ప్రకారంగా నానా నువ్వు ఎట్టుండాలని నేను చెప్పాను అనుకో, ఎవడని లోబడతాడా? రోమాపత్రికలో పౌలు ఏమంటే, వేరొక పాప నియమం నాలో ఉండి పోరాడుతుంది అంటాడు. ఎక్కడది? 7:25 ఎక్కడ ఉంటుంది చూడండి అన్న. రోమాపత్రికలో ఉంటుంది 7:22 పోనీ 23 చూడండి, లేకపోతే వేరొక నియమం అని ఉంటుంది. ఎన్నో వచనము? 23. పోనీ 23 నుంచి చదువునానా? వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఎక్కడుందంట? అవయవాల్లో ఉందంట నియమం. నాకు కనబడుచున్నది అది నా మనసునందున్న, అది నా మనసునందున్న ధర్మశాస్త్రములతో పోరాడుచు. ఇప్పుడు చూడండి, తన మనసులందు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఉందంట. ఎవరిలో? అపోస్తలుడైన పౌలులో ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క కట్టడ మనిషిని పాపం నుండి విడిపించలే, కానీ యేసుక్రీస్తు యొక్క నియమం విడిపించింది.
కానీ ధర్మశాస్త్రం అనేదంట ఒక నియమం ఉందంట, అది పోరాడుతూ ఉంటుందంట. ఏయ్, వాక్యం వినాలి. చూసారా, అది పోరాడుతూ ఉంటుందంట. ఆలోచించారు ఎప్పుడన్నా? గుర్తుపట్టారా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో అది యేసుక్రీస్తు సంపూర్ణం చేశాడు. అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మనిషిని సంపూర్ణం చేయలేదు. అంటే నీకు అర్థం ఏంటి? శరీర నియమం ఏం చేస్తుందంటే, ఏ పోరాటం పోరాడిదంటే నిన్ను దేవుడు కోరుకున్న సంపూర్ణతకి వెళ్ళనివ్వదు. అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో ఏముంది? క్రీస్తున్నాడు. క్రీస్తుని విశ్వసించడం ద్వారా విశ్వాసం యొక్క సంపూర్ణత క్రియలతో కూడా సంపూర్ణమై నిన్ను దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచింది. ఈ సంపూర్ణతకు రానియకుండా ధర్మశాస్త్రం అనే కట్టడం నిన్ను అడ్డగిస్తూ ఉంటుందంట పౌలుని. అర్థమైందండి? అదే శరీరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి నాన్న. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇప్పుడు చూడండి, ఏం పని చేస్తాయంట? శరీరానికి కొన్ని ఆశలు ఉన్నాయంట, అవి విరోధంగా పోరాడతాయంట. ఇప్పుడు చూడండి, మగ శిశువును పోలి ఉండాలని వాక్యం చెప్తే, ఒకవేళ సంఘ కాపర్లు సంఘము మీసాలు తీసేసి కనపడని మీసాలు, అంటే మీసాలు మనకేమైనా కనపడతాయా ప్రభాకర్? అద్దంలో చూసుకుంటే కనపడతాయి, కళ్ళతో మామూలుగా చూసుకుంటే పెద్ద కనపడవు. అవి నలుపు ఉన్నాయా తెలుపు ఉన్నాయా కనపడిద్దా? కనపడదు. కనబడని మీసాలే తీసేయమంటే ఒప్పుకుంటావా రాయపు గారు? 75 సంవత్సరాలు వచ్చి మొత్తం మీసాలు మొత్తం తెల్లగా అయిపోయినా నువ్వు వాక్యం నిమిత్తం తీయి అని అంటే ఒప్పుకుంటుందండి? శరీర నియమం ఎప్పటికీ ఒప్పుకోదు. ఇప్పుడు డ్యూటీ నిమిత్తం తీయమను. ఇప్పుడు మీ యూనివర్సిటీలో మీసాలు తీయకపోతే పిహెచ్డి నేర్చుకోవడానికి వీల్లేదు అన్నారు అనుకో, ఏం చేస్తారు? మీ ఆవిడ, మీ అమ్మ పిహెచ్డి లేకపోయినా పర్లేదు కొడుక, మీసాలు మగోడికి గుర్తు మీసాలే అని నుంచుంటే ఏం చేస్తావు? పిహెచ్డి చేస్తావా? మీసాలు నుంచోబెడతావా? మీసాల గురవప్పలాగా, అదేంటి మీసాల వీరప్పనిలాగా మీసాలు తిప్పి మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతావా? ఏయ్యా, మీసాలు తిప్పి మీసాల మీద నిమ్మకాయ నిలబెడతావా? చూడండి, నువ్వు గనక కాలేజీ విషయంలో ఒప్పుకుంటే ఖచ్చితంగా మీ ఆవిడ మీ అమ్మ ఇద్దరు ఒప్పుకుంటారు కదా, మీ తమ్ముడు కూడా ఒప్పుకుంటాడు కదా. అన్నయ్య డోంట్ వర్రీ, గో హ్యాడ్, బోడి మీసాలు అవసరమైనప్పుడల్లా మొలుతాయి, ఇబ్బంది ఏం లేదు. 3 సంవత్సరాలు క్షమించండి, ఏమనుకోవద్దు. అది అంటే ఒక పోలికి చెప్పడానికి కొంచెం నేను అలా వాడుతున్నాను, నన్ను తప్పుగా అనుకోమాకండి. రైట్, నేను చెప్తున్నాను, ఒక జానడ పొట్టకి ఉద్యోగం కొరకు ఎన్ని అవతారాలు ఎత్తాలని రూల్ ఉంటే అన్ని అవతారాలు ఎత్తారు. ఇప్పుడు నర్సు ఉంది హాస్పిటల్లో, నర్సు, మా పిల్లలు నర్సుగా పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నర్సులు ఉన్నారు. ఇప్పుడు నర్సులు కనుక 10 రకాల జళ్ళు వేసుకుంటేనే నీకు ఉద్యోగం అన్నారనుకో, పెద్దమ్మల్ని తల్లి 10 రకాల జళ్ళు వేసుకుంటే నీకు నర్సు ఉద్యోగం ఇస్తానన్నారనుకో, ఏం చేస్తావు? చిచ్చి, ఒక్క జడే, పోనీ మా ఆయనకి ఇష్టమైతే 2 జళ్ళు, అంతకంటే ఎక్కువ జళ్ళు వేసామనుకో, మా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి బోర్డు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, నాకు అవసరం లేదు అంటారండి. అరే అవునా? ఇప్పుడు మా రాయపు గారికి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇచ్చి 4 వాచీలు పెట్టుకుంటే నీకు 10,000 జీతం ఇస్తానన్నారు అనుకోండి సెక్యూరిటీ గార్డుకి. అండి రాయపు గారు, ఏంటి 10,000కి 4 వాచీలు పెట్టుకోరా? అదే అంటావా? ఒకటి చూడండి, నేనేమంటానంటే పోరాటం అనేది చిన్నవి కావండి. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడికి ఈ 4 అంశాల్లో పోరాటాలు ఉంటాయి.
అసలు బైబిల్లో పోరాటాలు అనే టాపిక్ నాకు తెలిసి అసలు అవ్వదండి. అంటే అంత లోతైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పౌలుకి పోరాటానికి ఏం కావాల్సి వచ్చినాయి అంట? విశ్వాసం కావాల్సి వచ్చింది. విశ్వాసము, దాని క్రియలు. ఎంత అద్భుతమైనటువంటి జీవితం. ఇప్పుడు చూడండి, విశ్వాసం దాని క్రియలు ఏం చేస్తాయి తెలిసిన? నిన్ను అబ్రహాము సంతానంగా చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైతే అబ్రహాము సంతానం అని పిలువబడతారో వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యం. గుర్తుపట్టారా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అబ్రహాము యాకోబు పుస్తకంలో రాసింది కదా, ఆ మాట చదవన్నానా? 2వ అధ్యాయము 20వ వచనమా? యాకోబు పుస్తకం 2వ అధ్యాయము వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము. ఇప్పుడు చూడండి, క్రియలు విశ్వసించటం, విశ్వాసానికి దాని క్రియలకి ఏం చూపిస్తున్నాడో చూడండి. కంటిన్యూ చేయనా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇప్పుడు చూడండి, ఒక క్రియల్ని ఎట్ట చూపించాడు అబ్రహాము? విశ్వాసానికి క్రియలు అంటే అర్థం ఏంటో తెలిసిన? నీ శరీరాన్ని చంపటమే క్రియలు. గమనించారండి? ఇప్పుడు చూడండి, అబ్రహాము అతని యొక్క క్రియలకి ఏం చూపించాడు? క్రియలు దేవుడు కోరుకున్న జీవితం కొరకు నీ ప్రాణాన్ని కూడా నష్టపరుచుకునేదే క్రియలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుని చిత్తం వాక్యానుసారంగా జీవించడానికి నీ ప్రాణాన్ని కూడా త్యాగం చేసే భక్తే క్రియలు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, విశ్వాసము దాని క్రియలు మన దగ్గర ఉన్నాయండి? ఈ వాక్యపు వెలుగులో చూస్తే ఉంటాయండి. మన దగ్గర ఏముంటాయి తెలిసిన? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదువునానా? మన దగ్గర ఉండే పోరాటాలు ఏముంటాయో చూడండి. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవాలలో. చూసారా? భోగేచ్చుల కోసం మీ శరీరం అద్భుతంగా పోరాడింది. చూడండి, మీ హస్బెండ్ మంచి పిల్లిగడ్డం పెంచుకొని, మంచి టై వేసి టక్కు పెట్టి, మంచి ఒక 20,000 రూపాయల బూట్లు వేసుకొని, ఒక 5,000 రూపాయల సెంటు కిస్ కిస్ అని ఆ సెంటు కొట్టుకొని, అండి మా ఇస్సాకుని కనుక అలా తయారు చేసి పంపిస్తే, ఏమండి మీ అమ్మ మీ నాన్న ఊరుకుంటారయ్యా? నీ కొంచెం పిల్లిగడ్డం పెట్టి, లేకపోతే ఆడెవడో సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఏం పేరయ్యా, కిమ్మా, ఇప్పుడు నిన్ను కిమ్ములాగా తయారు చేసి, అంటే నేను కనుక నిన్ను ఇంటికి పంపితే, ఏయ్ ఎవరు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకుంటారండి వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఏమంటారు తెలిసిన? తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? దైవజనుడిగా నేను సాక్ష్యం ఇస్తున్నా. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు తెలిసిన? నానా, ఈ బతకటం కన్నా నువ్వు ఎక్కడన్నా దూకి చచ్చిపోతే మంచిదిరా అంటారు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు. ఏయ్ ఏయ్ పారిసిస్. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ఏమంటో తెలిసిన? చూడండి, మీరు 1 కొరింథీ 13 చూడండి నాన్న. 13:5. 2 కొరింథీ 13:5 మంచి మాట ఉంటుంది చూడండి నాన్న. ఏ 13:5? 2 కొరింథీ పుస్తకం 13వ అధ్యాయం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని. ఇప్పుడు చూడండి, విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో ఎవరు శోధించుకోవాలంట? మిమ్మల్ని మీరే. అమ్మా
అసలు ఈ అలవాటు మన దగ్గర ఉంటుందా? వాక్యం అనే అర్థంలో మనల్ని మనం శోధించుకొని పరీక్షించుకునే అలవాటు ఉంటుందండి అండ్ రాయపు గారు ఉంటుందా అసలు? ఒకసారి ఆలోచించండి. వాక్యం వింటమును సరదాగా దులిపేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, నిద్రపోవటం, నీ శరీర వాంఛలు మనం యాకోబు 4లో చదువుకున్నాం కదా, నీ భోగేచ్ఛలన్నీ ఏలుబడి చేస్తాయి, నీ ఇష్టాలు, కోరికలు, ఆశలు. మరి మీరు అందరూ ఎలా పరలోకం వెళ్తారో నాకు అర్థం కావట్లా. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? నువ్వు పోరాడాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసానికి దాని క్రియలు కావాలి. చూడండి, ఇప్పుడు చూపించిన ఒక్క రెఫరెన్స్ మన బతుకు సరిపోద్దండి? ఒక్క రెఫరెన్స్ కన్నా మన జీవితం సరిపోద్దా? ఇప్పుడు చూడండి, నీ దిగులేందో నీ జానడ పట్టక ఉద్యోగం, నీ జానడ పట్టకి నీ ఇల్లు వాకిలి కోసం. ఇప్పుడు చూడండి, పిహెచ్డి చేయడానికి మా జాషువా ఒంగోలు పట్టణాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి విజయవాడ రావాల్సి వచ్చింది. ఇప్పుడు దేనికని అడిగితే ఏం చెప్తావు? పిహెచ్డి. ఓహో, ఓకే, పిహెచ్డి చేసిన తర్వాత పిహెచ్డి నీకేమిచ్చింది? మంచి డబ్బు ఇచ్చింది, జీతం ఇస్తుంది. ఓకే, జీతం ఇచ్చిన తర్వాత, డబ్బు ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది? నీ జానడ పట్టకి రోజు మాంసం తింటావు, ఇంకో 2 బిల్డింగులు కడతావు, నీ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 10 లక్షలు వేస్తావు. తర్వాత వాట్ అబౌట్ నెక్స్ట్? తింటావు, పెద్ద వయసు వస్తుంది, వృద్ధుడు అవుతావు, మనవాళ్ళు మనవరాళ్ళు సంతానాలను చూస్తావు, అమ్మా అని ముక్కి మూలిగి లటక్కన పోతావు. ఎక్కడికి వెళ్తావు? ప్రసంగిలు అంటాడు, చాలా అసలు జీవగ్రంథంలో చదవటం నేర్చుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి విషయాలండి. ఎన్నో విషయాలు. 10,000 మంది పిల్లల్ని కానీ 10 కోట్ల ఆస్తి ఉండి రక్షణ మారు మనసు నీకు గనక లేకపోతే ఒక్క నిమిషంలో నువ్వు పాతాళంలో ఉంటావు. ప్రసంగిలో కానీ, యోబులో కానీ, సామెతల్లో కానీ చాలా పెద్ద టాపిక్స్ ఉన్నాయి ఈ విషయాల్లో. అసలు ఎక్కువ మాట్లాడితే ప్రసంగిలు అంటాడు, నువ్వు సూర్యుని కింద పుట్టకుండా ఉండటమే మంచిది అంటాడు. చూసారా? అసలు నువ్వు పుట్టకుండా ఉండటమే చాలా మంచిది అంటాడు. కొంచెం ఆలోచించు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు 13వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఇప్పుడు చూడండి, విశ్వాసం నీకు ఉందో లేదో అనేటువంటి విషయాలు. వాడిని కర్ర తీసుకొని కొట్టాల భయ, కర్ర ఉండాలి దగ్గర. కొంచెం వాళ్ళ గారాభం ఎక్కువైంది. చూడండి ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని. ఒకటి శోధించుకోవాలి, చూసుకొనిడి. పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి. ఈ 2 పనులు చేయాలి విశ్వాసం ఉందో లేదో చూసుకోవాలంటే. అసలు వాటి అర్థాలు ఏమైనా గుర్తుంటాయండి? ఎన్నోసార్లు చెప్పాను నేను. పోనీ రాసుకొని ఎక్కడ రాసుకున్నారో గుర్తుంటుంది? అసలు గుర్తుండదు. రెఫరెన్స్ రాసుకుంటారేమో కానీ దాని అర్థం ఏమిటి అని చెప్పినప్పుడు, దైవజనుడు చెప్పినప్పుడు అర్థం చేసుకొని రాసుకోవటం, దాని వివరణ రాసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. రెఫరెన్స్ రాసుకొని మెదలకుండా కూర్చుంటారు. అంటే దాని అర్థాలన్నీ నీ బ్రెయిన్లో ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉన్నట్టు. ఏం కష్టపడరండి. నీ శరీరం కోసం కష్టపడమను. బ్యాంకు దగ్గరికి వెళ్ళి లోన్ కోసం 10 రోజులు నిలబడమన్నా నిలబడతారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? గ్యాస్ బండ ఫ్రీ అన్నాడు అనుకోండి, ఫ్రీ గ్యాస్ బండ కోసం ఎన్ని రోజులైనా నిలబడతాం మనం. దానికి 10 రకాల అప్లికేషన్లు ఫిల్ చేయమన్నా ఫిల్ చేస్తాం. ఏమండి, ఒక పోరాటం చేయాలంటే దేవుడు చెప్తున్నాడండి, విశ్వాసాన్నంట నీ దగ్గర ఉందో లేదో శోధించుకోవాలంటండి, పరిశోధించుకోవాలంటండి, పరీక్షించుకోవాలంటండి. ఏంటండి జీవితం? వినుట మట్టుకే విందురు కానీ వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించరండి. నేను ఈ జీవితం చేయాలి, విన్నావు, విన్న తర్వాత అంగీకరించాలి కదా. ఇప్పుడు శరీరం నీకు విరోధంగా ఎలా పోరాడుతుందో నువ్వు చూసుకోవాలి కదా. ఈ పోరాటంలో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావో లేదో నీకు తెలియాలి కదా. పరీక్షించుకోవాలి కదా. ఓకే, పరీక్షించుకుంటే ఏంటంట? కంటిన్యూ చేయనా?
మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునుడి. చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పదమో చూడండి. పరీక్షించుకొని చూసుకోకపోతే భ్రష్టులు అయిపోతారట. బైబిల్లో భ్రష్టులు అయిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఏశావు భ్రష్టుడైన ఏశావు వంటి అని రాయబడిందండి. అంటే భ్రష్టత్వం అంటే అర్థం ఏంటో తెలిసిన, నీ జీవితంలో నువ్వు బతికినంతకాలం నీకు మారు మనసు రాదు, నీకు పాప క్షమాపణ రాదు. చూడండి, ఒక దైవజనుడికి ఎలాంటి జీవితం, ఎలాంటి పోరాటాలు ఉన్నాయో చూడండి. ఒక దైవజనుడు ప్రతిరోజు విశ్వాసం కలిగి ఉన్నాడో లేదో తన్ను తాను పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ విశ్వాసానికి తగిన క్రియలు కలిగిన వాడిగా, క్రియలు అంటే ఏంటో తెలిసిన, ప్రతిరోజు మరణానుభవాలు కలిగిన వాడు. వీళ్ళండి దైవజనుడు అంటే. నీకు నొప్పి వస్తే డాక్టర్ ఉన్నాడు, డబ్బులు కావాలంటే లోన్లు ఉన్నాయి, నీకేదైనా సమస్యలు వస్తే విఐపీలు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. నీకేంటి బాధ? నీకేం పోరాటం యొక్క విలువ నీకేం తెలుస్తుంది చెప్పండి? పిల్లల్ని ఏం చేయాలంటే తొడపాశాలు పెట్టాలి. అది ఇట్ట నలపాలి వాళ్ళని. తొడపాశాలు పెడితే సౌండ్ లేకుండా ఏడవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక వాతావరణం నేర్పాలి. స్కూల్లో టీచర్లు ఏం చేస్తారో తెలుసా మీకు? అమ్మని అడగండి చెప్పిద్ది. అది ఎవరు స్ట్రిక్ట్ రూల్స్ను పాటించరండి. కనీసం బిడ్డలు ప్రార్థనలో ఇలా ఉండాలి అని అడుగుతారు ఎవరన్నా? దేవుడు మాత్రమే స్థిరపరచగలడు. దేవుడు మాత్రమే మందిర ఆవరణంలో మన శరీరం కంట్రోల్లో, పిల్లల్ని కంట్రోల్లో పెట్టగలిగింది ప్రార్థనా జీవితమే. ప్రార్థన చేయటం మొదలు పెట్టండి, నిజంగా దేవుడు మెరక్కలు చేస్తాడండి. చాలా అద్భుతం. నా పరిచర్యలో మందిరం ఎదురుగండి చిన్న పిల్లలు మందిరం గేట్లోకి అడుగుపెట్టిన వెంటనే తల్లిదండ్రులు చెయ్యి వదిలేస్తారండి. వదిలేసి తిన్నగా వాళ్ళు, ఆడపిల్లలు అయితే నాకు లెఫ్ట్ సైడ్ వస్తారు, మగపిల్లలు అయితే ఇటు వస్తారు. ఎవడ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారండి. వచ్చి మెల్లగా పైపిచ్చిగా బలిపీయటానికి నాకు ఎదురు కూర్చుంటారు చిన్నపిల్లలు మొత్తం వచ్చి, తల్లిదండ్రులు వదిలిపెట్టి. ఫస్ట్లో కొత్తలో ఏడుతేట చూసేవాళ్ళు వెనక్కి. అర్థమైందండి? మా అక్షయ, నేను అక్షయ్ కోసం అంత శ్రమపడలా. 1-2 సార్లు గద్దించిన వెంటనే దేవుని కృపను బట్టి లైన్ అయిపోయింది అక్షయ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. పరిశోధించి పరీక్షించుకున్నప్పుడు, ఒకవేళ అలా పరిశోధించి పరీక్షించుకోకపోతే, విశ్వాసం ఉందో లేదో నువ్వు చూడకపోతే ఏమైందో తెలుసా? ఏమైంది చెప్పండి? భ్రష్టుడైపోతాడట. చదవండి నాన్న అక్కడ. మీరు భ్రష్టులు కాని ఎడలా, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. ఇప్పుడు చూడు, విశ్వాసానికి దాని యొక్క క్రియల కోసం ఎవరు ఉంటారంట? విశ్వాసపు క్రియలు కొనసాగించడానికి యేసుక్రీస్తు మనలో ఉంటాడంట. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసానికి తగిన క్రియలు నువ్వు చేయలేవా? చేయలేవు. మరి ఎవరు చేపిస్తారు? విశ్వాసానికి క్రియలు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ చేపిస్తుంది, యేసయ్య చేపిస్తాడు. ఒక మనిషిని తన శరీరంలో పోరాటాన్ని చేయించి, పోరాటానికి కావలసిన బలాన్ని ఇచ్చేది ఎవరో తెలిసినా విశ్వాసము ద్వారా. మరి దేవుడు క్రియలతో కూడినటువంటి పోరాటాన్ని చేయించగలిగినది యేసుక్రీస్తు యొక్క ఆత్మ. గమనించారా? అంటే ఈ గుణాలు మొట్టమొదట ఎవరిలో ఉంటాయంటే అపోస్తులలో, మీకు ప్రకటించేటువంటి దైవజనుల్లో ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీకు ప్రకటించే దైవజనుల్లో ఈ గుణాలు ఉన్నాయండి? ఏవి నమ్మి మనం వెంబడించాలి? ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు ఒక ప్రతిష్ఠితులైన అపోస్తులకి ఎలాంటి పోరాటాలు ఇచ్చాడో లేఖనాల్లో చూసేవాళ్ళు ఎవరు లేరండి. గుర్తుపట్టేవాళ్ళు కూడా అంతకంటే ఎవరు లేరు. ఆలోచించేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆత్మ చేత శరీర క్రియలను చంపుతున్నారు. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటి? వాక్యము, ఆత్మ. అర్థమైందండి? ఈ వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుద్ది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చింది. చూడండి,
వాక్యము ఆ, ఆ, కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు. విశ్వాసము ద్వారా తన క్రియలను చేయడానికి యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన క్రియల్లో ఏముంటుంది? పాపిని రక్షించడానికి, పరిశుద్ధ జీవితం చేయడానికి అవసరమైతే తన ప్రాణాన్ని కూడా పెట్టేస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఒక దైవజనుడు నడిపించిన యేసయ్య వాళ్ళు ప్రాణాన్ని కూడా పెట్టి మరి విశ్వాసానికి దాని యొక్క క్రియలను కొనసాగించడానికి త్యాగాలు చేశారు. ఈ రోజున సంఘం అలా ఎదుగుతుందండి. సంఘానికి కూడా పోరాటాలు ఉన్నాయని మనం ఫిలిప్పీ పత్రిక 1:29-30 చదివాం కదా. మళ్ళీ ఒకసారి చదవండి. నాలో ఉన్నట్టుది చదవండి అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే కాకుండా ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. అది కాదు నాన్న, అక్కడ ఏమైనా ఉంటుందంటే 29 చూడండి, 28 చూడండి. ఏ విషయంలోనూ ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. ఎవరండి? సంఘం ఏం చేయాలంట? విశ్వాస పక్షాన పోరాడాలట. ఏమండి? ఈ పోరాడే జీవితం మొట్టమొదటి ఎవరిలో కనపడద్ది? అపోస్తులలో కనపడిద్ది. అపోస్తులలో, ప్రతిష్ఠితులైన అపోస్తులలో కనపడుతుంది విశ్వాస పక్షాన పోరాడే అభిషేకం. ఇప్పుడు దాన్ని చూసి నువ్వు నమ్మాలి. ఇప్పుడు సంఘం కూడా పోరాడాలి. నేను అడుగుతున్నాను, దైవజనుడు ఏ పోరాటాలు చేస్తున్నాడో మీరు కూడా అదే పోరాటాలు చేస్తున్నారండి. సువార్త విశ్వాస పక్షాన పోరాడాలట. ఇప్పుడు చెప్పండి, ఏమండి? ఇప్పుడు చూడండి, బుధవారం బైబిల్ స్టడీ ఉంటుందండి. బుధవారమే అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. మీరైతే ఏం చేస్తారు? సంఘం అయితే ఏం చేస్తారు? పోని దైవజనుడు అయితే ఏం చేస్తారు చెప్పండి? వెళ్తాడా? సంఘాన్ని వదిలిపెట్టి వెళ్తాడా ఎక్కడైనా? మరి దైవజనుడికి ఆ పోరాటం ఉన్నప్పుడు మీ దగ్గర ఏ పోరాటం ఉండాలి? ఇప్పుడు పెద్దబాబు, ఇప్పుడు మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది, వాక్యం టయానికి కబురు వచ్చింది. ఈ ఉపదేశం అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్తావా? లేకపోతే ఈ కోటాన్ని పోగొట్టుకొని అర్జెంటుగా బస్ ఎక్కి ఒంగోలు వెళ్తావా? అయ్యా, నువ్వైతే ఏం చేస్తావు చెప్పులే. ఏమీ చేయవా? అంటే గుడికి రావు, ఒంగోలు వెళ్ళవా? ఏం చేస్తావు కొడుకా? ఆ మాట చెప్పరాదు స్ట్రాంగ్గా. ఎవరైనా కొడతారేంటి? మర్డరం చేయరుగా. అమ్మయ్య, దేవుని స్తోత్రం. గమనించారా నాన్న? ఇప్పుడు సువార్త విశ్వాస పక్షాన పోరాడాలంట. ఎవరు? సంఘం. ఏమండి, ఒక్క మాట కన్నా మన జీవితం సరిపోతుందండి. ఏం చూసుకోనండి మనకెంత ధైర్యం. పిచ్చి భక్తితో ఒకటి చేస్తూ అసలు దైవజనులు పోరాటాలు ఏంటో కూడా తెలియకుండా సంఘం గుడ్డిలో మెల్లగా ఎదిగి నేను పరలోకం వెళ్ళిపోతా. ఏ ఊరు వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు అసలు? ఇప్పుడు రాయప్ప గారిని అడగండి, 75 ఏళ్ళు అనుభవించిన తర్వాత రాయప్ప గారు నువ్వు పరలోకం, నన్ను దేవదూతలు తీసుకెళ్తే అంటాడు. అంతే, ఏమి లేదండి. మన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి వచ్చి దగ్గరుండి మోసం చేస్తున్న చలనం కూడా ఉండదండి. బైబిల్ చదవటం కానీ, అసలు బైబిల్లో ఒక ఆత్మను రక్షించే సేవకుడు ఎలాగుండాలని కానీ ఎవ్వడికి పట్టదండి. అసలు ఆలోచనే ఉండదండి. పెట్ట కథలు చదివినట్టు చదువుకోవటం. బైబిల్ అయిపోయిందంటే నేను 10 సార్లు చదివాను తెలుసా అంటాడు. ఒరే, ఒక ప్రతిష్ఠ జీవితం ఎలా ఉంటుంది? దైవజనుడు ఏ జీవితం చేయాలి చెప్పు అంటే ఏమని చెప్తాడు? అసలు ఆ నోరు కూడా తెరవడు. ఎందుకు? ఆడికి తెలీదు. పోనీ దైవజనులు బోధిస్తారా? పోనీ బోధించిన నమ్మేవాడు ఉంటాడా? నమ్మడం. ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాడికి ఆడ ఆస్తి మొత్తం రాసిచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ సేవ చేసేవాడిని వెంబడించే జనం కూడా ఎక్కువైపోయారు. ఏం చెప్తాము మనం?
ఏమండి, అపోస్తులు ఎక్కడైనా ఉద్యోగాలు చేయటం ఎక్కడైనా చూశారండి? పౌలు ఎక్కడైనా ఉద్యోగాలు చేశాడా? పౌలు డేరాలు కుట్టాడని చెప్పి ఇక ప్రతివాడు పని చేయకుండా అన్నం తినకూడదు అన్నాడని ఇక చూడండి లగాయిత్తు, ఇక చూడండి ఇక వరుస పెడుతున్నారు. టక్కేసుకునేవాడో, ముడ్డి నడ్డి తిప్పేవాడు ఒకడో, ఎవడిష్టం వాడిది. ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి కూడా చూసేవాళ్ళు ఎవరు లేరండి. చదవండి, ఒక్క మాట మీకు చూపిస్తాను. మీ మనోనేత్రాలు ఏమైనా వెలిగించబడతాయేమో చూద్దాం. అంటే గుడ్డోళ్ళకి ఇక దేవుడే వెలుగునివ్వాలండి. గుడ్డోడిని ఎవడు ఏం చేయలేడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14 వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 14. అలాగున సువార్త ప్రచురించేవాడు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేను అడుగుతున్నాను, సువార్త ప్రకటించేవాడంట సువార్త ద్వారానే బతకాలి అని చెప్పి ఎవరు చెప్పారంట? పౌలుకి ఎవరు చెప్పారండి? ప్రభువే చెప్పాడు. ఆయన దిగొచ్చి పౌలుకి స్వయంగా నిలబడి చెప్పాడు ఆయనకి, పౌలయ్యా, సువార్త ప్రకటించేవాడు సువార్త ద్వారానే బతకాలి అబ్బాయి. సువార్త చెప్పడం ద్వారా వాళ్ళు ఇచ్చే కానుకలు మందను కాసినప్పుడు మంద ఇచ్చే పాలు తాగి బతకాలి అబ్బాయి అని చెప్పాడు. చెబితే వీళ్ళు ఏమంటారు? పౌలు కష్టపడ్డాడు, వీడి బాధ ఏంటి? వీడు సుఖభోగాలకి కావలసిన డబ్బులు వస్తే సేవ చేస్తాడు, అంటే వీడు కూలికి సేవ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఎవడికన్నా రిప్రజెంటేటివ్ని పిలిచి నెలకి 20,000 ఇస్తాను అబ్బాయి, 30,000 ఇస్తాను, బైబిల్ వాక్యం నువ్వు బాగా చదివి జనాలకు చెప్పరా అంటే ఆడికి ఉద్యోగం ఇచ్చి 30,000 ఇస్తే ఆడు శుభ్రంగా వాక్యం చెప్పడంటే మనకంటే అద్భుతంగా చెప్తాడు వాక్యం. మనకంటే అద్భుతంగా చెప్తాడండి దేవుని యొక్క వాక్యాన్ని. గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి? దేవుని వాక్యం వినటానికి తీరిక ఉండదండి. ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు వారానికి ఒక సెక్షను లేకపోతే 2 సెక్షన్లకు వస్తున్నారు, ఆదివారం కాకుండా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొక సెక్షన్కి రమ్మన్నా వచ్చేవాళ్ళు ఉండరండి. ఒకవేళ ఇంకో 2 రోజులు కనుక కూటం పెడితే వస్తారా అమ్మగారు? వస్తారా? ఎవడైనా తీరిక ఉండదండి, ఎవడికి తీరిక ఉండదు. ఇప్పుడు తీరిక దొరికితే ఎవడైనా 10,000 ఇస్తానంటే ఇప్పుడు కార్తీక్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాడు ఇక్కడ బట్టలు సర్దుకొని, అంతేనయ్యా? ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడంట, కానీ తన ఆత్మను రక్షించుకోవడానికి మాత్రం వాడికి తీరిక ఉండదు. చచ్చిన తర్వాత వాడు పోయి 6 అగ్నిలో కూర్చుంటాడు. పోయి విని చిలక నవ్వులు నవ్వి భలే కమ్మగా చెప్తాడండి మావాడు అంటాడు. అంతేనా? దానికి క్రియలు ఉండవు. క్రియలకి ఆధారం ఏంటో తెలిసిన, నీ ప్రాణాన్ని కూడా నష్టపోయి దేవుని కార్యాలను ప్రేమించటమే క్రియలు. ఎవడున్నాడండి ఈ రోజుల్లో? ఆలోచించేవాళ్ళు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడనా, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువునానా? 4 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైనా ఎపఫ్రా నీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి మీరు సంపూర్ణులను. ఏమని చెప్తున్నాడు చూసావా? ఎపఫ్రాను గురించి చూడనా, 4వ అధ్యాయంలో మనం 12 చదువుకుంటున్నాం. మళ్ళీ చదువునానా? మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడు అంట. ఎవరు దాసుడు? అంటే పాస్టర్, సేవకుడు, ప్రతిష్ఠితుడు, అపోస్తలుడు. ఆ దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుతున్నాడు. దైవజనుడు ఏం చేస్తాడంట?
ప్రార్థనలలో పోరాడుతూ ఉంటాడంట. దేని కొరకు ప్రార్థన చేస్తాడు చెప్పండి అండి? పెళ్ళిళ్ళ కొరక, బిల్డింగ్ల కొరక, ఉద్యోగాల కొరక, దేని కొరకు ప్రార్థన చేస్తారు? రాయపు గారు, పాస్టర్ గారు దైవజనుడు దేని కొరకు ప్రార్థన చేస్తాడు? నీకు లోన్ల కోసమా? వడ్డీల కోసమా? దేని కొరకు తెలుసా? క్రీస్తు యేసులో ఆత్మ చేత నువ్వు సంపూర్ణతకి ఎదగటం కొరకు ప్రార్థనలో పోరాడతాడంట. ఎవరో? క్రీస్తు దాసుడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఒక దైవజనుడు నీ కొరకు ఏ విషయాల్లో పోరాడతాడంటే, అమ్మా సంపూర్ణమైన విశ్వాసంతో పోరాడుతున్నావా? విశ్వాసం నీకు అభివృద్ధి చెందుతుందా? విశ్వాసంలో బలవంతుడిగా ఉంటున్నావా? విశ్వాసము ద్వారా జయించగలుగుతున్నావా? విశ్వాస లోపం లేకుండా నువ్వు జయ జీవితం చేయాలని దైవజనుడు నీ కొరకు ఎదురు చూస్తాడు. నీ బాడీలోంచి, నీ క్రియల్లో నుంచి, నీ జీవితంలోంచి ఏం చూస్తాడు? వాక్యానుసారమైనటువంటి విశ్వాస జీవితం నువ్వు చేస్తున్నావో లేదో, దానిలో అభివృద్ధి చెందుతున్నావో లేదో, దాని కొరకు నీ కొరకు ప్రార్థన చేస్తాడంట. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తావు? నీ సోకులు తగ్గించుకో, నీ ఎచ్చులు తగ్గించుకో, నీ వెండి బంగారాన్ని తగ్గించుకో, నీ పౌడర్లు తగ్గించుకోవు. నీ సృష్టికర్త ఏమో రూపం ఆకారం లేనోడుగా, మనుషులు చూడనలేని వాడిగా అయిపోయాడు ఆయన. నీకు మాత్రం ఫెయిర్ అండ్ లవ్లీ, లిప్టిక్లు, మేకప్లు, నీకు ఉంగరాలు, చైన్లు, బంగారాలు కావాలి నీకు. శరీరంలో భోగేచ్ఛలు పోరాడతాయని యాకోబు రాసినా కూడా చదివేవాళ్ళు ఎవరున్నారు? అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరికి అవసరం లేదండి. వాక్యం చెప్పిన జీవితం ఏ మనుషుడికి అవసరం లే. నేను చెప్పనా? దైవజనుడు పోరాటం చేస్తున్నాడు. ఏమంటే నేను 4 ఉంగరాలు పెట్టుకొని ఇట్లా ఊగుతూ వాక్యం చెప్పలేను నేను? నాకు చేత కదంటారా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఏమో నాకు తెలియదులేండి, దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగునగా. ఎఫ్రా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ప్రతి విషయంలో దేవుని చిత్తము ఆత్మ ద్వారా, నీలో ఉన్న ఆత్మ అంటే దేవుని చిత్తం నువ్వు చేయాలంటే పరిశుద్ధాత్ముడు నీకు సహకరిస్తే తప్ప నువ్వు చేయలేవు. అర్థమైందండి? అసలు ఈ 12వ వచనం యొక్క ప్రకటన మనం ఎప్పటికి నేర్చుకోవాలా? ఒక దైవజనుడు దేని కొరకు పోరాటం చేస్తాడంట? ఒకసారి ఆలోచించండి. ఇవాళ 10th క్లాస్ పాస్ అవ్వడం కోసం ప్రార్థనలో, అదేంటిది పెన్నుల కోసం ప్రార్థనలో, అంతేనా అమూల్య తల్లి? ఎగ్జామ్ రాసే పెన్నుల కోసం ప్రార్థన చేసే సంఘాలు తెలీదా నీకు? గుంటూరు జిల్లాకి వెళ్ళు, కుప్పలు అయ్యే. గుంటూరు జిల్లాలో కొడుక హాల్ టికెట్లు కాదు, పాస్టర్లు దగ్గరుండి ప్రార్థన చేసిన పెన్నులు ఎత్తున్నారు. చూసుకోండి, యూట్యూబ్లో కొడితే బొచ్చుడు వస్తాయి. జాన్ వెస్లీ గారు ప్యాడ్లు కూడా ఎత్తాడు. ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్ళు ప్రార్థన చేసి ప్రత్యేకంగా. ఆడు చదవకపోతే ఫెయిల్ అవుతాడు, ఈడు ప్రార్థన చేసి ఇచ్చిన దాంతో పాస్ అవుతాడమ్మా. ఏం చెప్తాం మనం? దాన్ని భక్తి అంటారంట. ఈడు కష్టపడి చదివితే పాస్ అవుతాడు ఎవడన్నా. ఈడు ప్రార్థన చేసి పెన్నులు ఇస్తే పాస్ అయిపోతారంట. అంతేనండి? ఏం నాకు తెలియదులేండి, మీకే బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి? ఇప్పుడు చూడండి, ప్రతి విషయంలో ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలెను. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచు ఉన్నాడు. ఇతడు మీ కొరకు లవిదోకియ కొరకును, హీరాపోలి కొరకును, హీరాపోలి కొరకును, అంటే 3 ప్రాంతాలు ప్రయాసపడుతున్నాడంట. అది సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఇతను చేసే పోరాటాలు చూడండి. ఒక దైవజనుడు ఎఫ్రా చేసే పోరాటం చూడండి ఎలాగుందో. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లారా, నా సమయం అయిపోయింది కనుక మనం పోరాటంలో ఏ పోరాటాలు పోరాడుతున్నాం చూడండి. ఎలాంటి పోరాటాల్లో మనం ఎదుగుతున్నాం చెప్పండి.
మీరు ఈ ఉపదేశాన్ని మరలా మరలా విని మీ విశ్వాసం ఏంటో పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. విశ్వాసము ద్వారా పౌలు పోరాటం ఎలా చేస్తాడంటే, పౌలు ఆయనలో ఉన్న క్రియాశక్తిని బట్టి నేను పోరాటం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘానికి దైవజనుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి క్రియాశక్తిని బట్టి పోరాడాలి. ఇప్పుడు మనం పోరాడుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనలను మనమే విమర్శించుకుందాం. 2 తిమోతి పుస్తకంలో ఒక దైవజనుడు ఎలాగుండాలో, ఎంత చక్కటి ప్రతిష్ట కలిగిన మరి ఉపదేశాలను మరి పౌలు ద్వారా దేవుడు తిమోతికి బోధిస్తూ ఉన్నాడు. 4 అంశాలు, నిజంగా ఎంతో లోతైన సత్యాలు ఈ రోజున మనం నేర్చుకోవాలి. బిడ్డలారా, ఒక దైవజనుడు ఎలాగుండాలో నీకు తెలియకపోతే నీ ఆత్మ ఎలా రక్షించబడుతుంది? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక దైవజనుడు ఈ 4 గుణాలు కలిగిన వాడిగా, నాకు వాక్యం చెప్పే సేవకుడు ఇలా ఉండాలయ్యా అని ప్రార్థన చేయండి. దినము నీ దైవజనుడు కొరకు ప్రార్థన చేయండి. నా సేవకుడు అతను పోరాటంలో యేసుక్రీస్తులో ఉన్న క్రియాశక్తిని బట్టి పోరాడతాడంట ఒక దైవజనుడు. నేను అడుగుతున్నాను బిడ్డలారా, సంఘము కూడా సువార్త విశ్వాస పక్షాన పోరాడాలి. విశ్వాసము నీకుందో లేదో పరిశోధించుకొని పరీక్షించుకోవాలి. ఈరోజు ఎలాగున్నామో మనలను మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ సత్యవాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక దైవజనుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఆత్మను రక్షించి పరలోకంలో నీ ఎదుట నిలబెట్టే సేవకుడు ఎలాగుండాలో నాయన, ఎంతో లోతైన విషయాలు అనుదినం మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నీ చిత్తంలో ఉన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు, వాక్యాన్ని వినిపింపచేశారు నాయన. లేఖనాల్లో ఉన్న సత్యము కొరకై ప్రార్థనలో పోరాడి నాయన అలా జయించే బిడ్డలుగా చేసి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ